వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక తిక్కుగా ఉండే గిన్నెను పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్, ఖర్జూరం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో 1 కప్పు సేమియాని యాడ్ చేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి దోరగా ఒక 2 to 3 minutes పాటు వేయించండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఇందులో 3 కప్పుల మరిగించిన పాలనైనా పర్వాలేదు, పచ్చి పాలనైనా పర్వాలేదు, ఒక 3 కప్పులు యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో వీటన్నిటిని కూడా మెజర్ చేసుకోవాలి. పాలలోని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే మొత్తం ఇక్కడ 5 కప్స్ యాడ్ చేసాము. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ మీగడ కట్టకుండా మరిగించుకోండి. ఇలా పాలు మరుగుతుండగా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా కదుపుకుంటూ గడ్డలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes పాటు ఉడికించండి. సేమియా మనకి డబల్ క్వాంటిటీలో తయారవుతుంది. చూడండి, సేమియా చక్కగా ఉడికిపోవాలి. సేమియా ఉడికిన తర్వాత మాత్రమే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే సేమియా ఉడకదు. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. సేమియా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు ఉడికించండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత చివరిగా 1 కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మరిగించండి. ఇలా చివరిగా మరొక కప్పు పాలు యాడ్ చేయడం వల్ల సేమియా పాయసం గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా సేమియా పాయసం రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మనం 1 కప్పు సేమియాకి 4 కప్పుల పాలు, అలాగే 2 కప్పుల నీళ్ళని యూస్ చేసాం, అలాగే 1 కప్పు షుగర్ని యూస్ చేసాం. ఈ క్వాంటిటీలో మనం సేమియా పాయసం రెడీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.